భారత క్రికెట్ చరిత్రలో అతి గొప్ప ఆటగాళ్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ కుటుంబంలో ఇటీవల ఒక ప్రత్యేక వేడుక జరిగింది. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మార్చి 5, 2026న ముంబైలో జరిగిన ఘనమైన వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన సానియా చాండోర్ను వివాహం చేసుకున్నారు. ముంబైలో అత్యంత శోభానయంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు క్రికెట్ ప్రపంచం, రాజకీయ రంగం, బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అనేక ప్రముఖులు హాజరయ్యారు. మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, మంత్రులు, సినీ తారలు ఈ కార్యక్రమానికి విచ్చేసి కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు. కానీ సచిన్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ రాకపోవడం నెట్టింట చర్చకు దారితీసింది. అర్జున్ టెండూల్కర్ వివాహానికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. అందులో క్రికెటర్లు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ నటులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. అయితే ఈ వేడుకలో ఒక వ్యక్తి కనిపించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సచిన్ బాల్య స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. సచిన్ టెండూల్కర్ తన బాల్య స్నేహితుడైన కాంబ్లీకి పెళ్లి ఆహ్వానం ఇచ్చాడా లేదా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. కొన్ని సంవత్సరాల కిందట ముంబైలోని శివాజీ పార్క్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సచిన్, కాంబ్లీ ఇద్దరూ కలిసి కనిపించారు. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడి వద్దకు వెళ్లి సచిన్ అతని ఆరోగ్యం గురించి ఆరా తీసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. అయితే గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య పబ్లిక్ గా పెద్దగా సంబంధాలు కనిపించలేదు. ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలో కూడా కాంబ్లీ కనిపించకపోవడంతో వారి స్నేహంపై మరోసారి చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఇక వినోద్ కాంబ్లీ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్స కొనసాగుతుంది. మధ్యలో అతని ఆర్థిక పరిస్థితి కూడా నష్టాల్లో పడినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా అతనికి మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా ఒక సంస్థ కాంబ్లీ వైద్య చికిత్స బాధ్యతను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.